మరి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? -40లో ఉంది. -40 అంటే దీని టెంపరేచర్ ఈజ్ వెరీ లెస్, ప్రెషర్ ఈజ్ వెరీ హై, రైట్? అప్పుడు ఇక్కడ నేను ల్యాండ్ ఉంది, ఇక్కడ నాకు ల్యాండ్ ఉంది. ఇప్పుడు నా పైన క్లౌడ్ ఉంది. ఈ క్లౌడ్ నుంచి నేను వర్షం కురిపించాలి. ఏం చేయాలి? హై ప్రెషర్. ఇక్కడ ఏం చేయాలి? నేను లో ప్రెషర్. కింద ప్రెషర్ తగ్గించాలంటే టెంపరేచర్ పెంచాలి. టెంపరేచర్ పెంచాలంటే పాతకాలంలో హోమగుండాలు పెట్టేటోళ్ళు. ఎందుకు మనకు హోలీ తర్వాత వర్షం పడుతుంది, ఎందుకు దీపావళి తర్వాత వర్షం పడుతుంది? క్లౌడ్లో లో ప్రెషర్, క్లౌడ్లో హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. సో పాతకాలంలో ఏం చేసేటోళ్ళు అంటే హోమగుండాలు పెట్టేటోళ్ళు. హోమగుండాలు పెట్టి దాన్ని మండిస్తున్న కొద్దీ ఇక్కడ టెంపరేచర్ పెరిగింది, ప్రెషర్ తగ్గింది. కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు టెంపరేచర్ పెంచుతాం. కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు. అందుకే హోమగుండాలు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయా? మరి దాని దగ్గరలో మనుషులు ఎవరు ఉండాలి. ఎంత పెద్దగా ఉంటాయని దాని దగ్గరలో మనుషులు అయితే కాలిపోతారు, అంత పెద్దగా ఉంటాయి హోమగుండాలు, రైట్? సో దాంట్లో సినిమాలు చూపించారు, దాని చుట్టూ కూర్చొని అవి కాదు హోమగుండాలు చాలా పెద్దగా ఉంటాయి, రైట్? చాలా ఒక సిటీ అంత పెద్దగా ఉంటాయి, రైట్? సో వాటిని మండించినప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ ఏమైంది? ప్రెషర్ తగ్గింది. ఇక్కడ ఏమైంది? పెరిగింది. ఆ క్లౌడ్లో ఉన్న వాటర్ మొత్తం ఆ ప్రాంతంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ రెయిన్. కానీ ఈ ప్రాసెస్ క్రియేట్ చేయడం కష్టం. ఒకవేళ నేను ఇక్కడ పెద్ద హోమగుండం పెట్టాలి, లేదంటే ఇక్కడ చిన్న బాంబు ఎక్స్ప్లోడ్ చేయాలి. క్లౌడ్ వెళ్తుందమ్మా. అందుకని హైదరాబాద్లో ఈ టెర్రరిస్ట్ బాంబింగ్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అప్పుడు తర్వాత వర్షం పడింది. లుంబిని పార్క్లో బాంబు వెళ్ళిన తర్వాత వర్షం పడింది. ఎందుకు? ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడింది. పైన క్లౌడ్ ఉంది, ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడింది, వర్షం పడింది. సో బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు కూడా ఏదైనా నేను బాంబు ఎక్స్ప్లోడ్ చేయాలి, లేదంటే హోమగుండం పెట్టాలి, రెండు కష్టమే. అప్పుడు దానికి ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ ఏంటి? వాల్యూమ్ మార్చినా, డెన్సిటీ మార్చినా, విస్కాసిటీ మార్చినా వస్తుంది. సో ఒక పెద్ద క్లౌడ్ ఉంది. ఈ పెద్ద క్లౌడ్ నాకు తెలుసు, ఈ పెద్ద క్లౌడ్లో నీళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, రైట్? దీనిలోకి నేను ఫ్లైట్ని పంపించి I will inject silver iodide. సిల్వర్ అయోడైడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డెన్సిటీ మారిపోతుంది. సిల్వర్ అయోడైడ్ కాదు, దెర్ ఆర్ మెనీ కెమికల్స్. ఏదో నాకు ఈజీగా అవైలబుల్ సిల్వర్ అయోడైడ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు క్లౌడ్కి డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. క్లౌడ్ డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది? దుబాయ్ అదే చేస్తుంది. అందుకే మొన్న దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. తెలియదు కదా క్లౌడ్లో ఎంత వాటర్ ఉందో నీకు ఎలా తెలుస్తుంది? దుబాయ్లో ఫ్లడ్స్ రాకూడదు, కానీ దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి. దుబాయ్ అందుకే మునిగిపోయింది. దేవుడు క్లియర్గా చెప్పాడు. నాకు తెలుసు ఎవరికి ఎప్పుడు వర్షం ఇవ్వాలో. మనమంతా